ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే అన్ని హెల్తీ ఫుడ్ అనమాట. పెసల దోశ, పెసరెట్ అంటాం కదా, సో అది. తర్వాత ఏంటంటే వాలతండు అంటే అరటి మోము ఉంటుంది కదా, సో అరటి మోముతో మనము దాన్ని పీసెస్గా కట్ చేసి సాంబార్ లాగా చేయొచ్చు, లేదా ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. పెసరపప్పు వేసి చాలా మంచిది, కిడ్నీ స్టోన్స్కి అన్నిటికీ మంచిది అనమాట. సో దాంతో నేను మా ఇంట్లో చెన్నైలో ఉన్న చెట్లో తీసిన అరటి దంట అనమాట. సో దాంతో సాంబార్ చేశాను. తర్వాత అత్తమ్మ మునగాకు ఇచ్చి పంపించింది, సో మునగాకు పొరటు చేశాను. ఫస్ట్ టైం మునగాకు పొరటు చేయడం. నేను ఎప్పుడు అత్తమ్మ చేసి పంపిస్తూ ఉంటారు, కానీ ఈసారి చేశాను. మా వారు భలే పొగిడారన్నమాట, బాగుంది అని. తర్వాత మా ఇంట్లో చెట్టుకి కాసిన అరటిపళ్ళు. ఈ అరటిపళ్ళు ఏంటో స్పెషల్గా గింజలు ఉన్నాయి. నేను ఫస్ట్ టైం చూడడం అరటిపళ్ళలో గింజలు ఉండడం, చాలా బోర్ కొడుతుంది. అలాగే మా రిలేటివ్స్ని పలకరించొద్దాం అని చెప్పి ఒకసారి వాళ్ళ ఇంటికి బయలుదేరాం. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో, మా సంభాషణ ఎలా ఉందో చూసేయండి. రానోళ్ళు ఎలా చేయొచ్చు? మొత్తం నువ్వు గ్రానైట్ ని క్లీన్ చేస్తున్నావా, లేకపోతే క్లీన్ చేసుకునే వాడతాం కదా? కాదు రుద్దడం గ్రానైట్ షైనింగ్ చేస్తుందో. సో ఎవరైనా గ్రానైట్ కానీ షైనింగ్ గా రావాలంటే ఏం వేసావా? గోధుమ పిండితో క్లీన్ చేయండి, గ్రానైట్ బాగా వస్తుంది. సో మొదటిసారి చేస్తున్నావా? 3 times చేస్తాను. మరి ఇంకేమైతే ఒక్కోసారి ఒక్కోలాగా వచ్చింది. సరేలే, ఏదైతే నేను వేటబుల్ గా ఉంటే చాలు కదా. నీళ్ళు అటుకులు ఏమేమి వేసావా? మామూలు ఆనియన్స్, పసుపు, కారం, పచ్చిమిరపకాయలు. ఎందుకు మళ్ళీ ఆనియన్స్ సపరేట్ గా అదే సరిపోతాయా లేక ఏం లేక దాంట్లో తడి ఉంటది కదా, తడికి నానిపోతాయి. మనం అన్ని చుట్టూ పెట్టుకొని కాల్చబోయే లోపల అందుకని ఆనియన్స్ లోంచి వచ్చే తడి లాగేయడానికి అటుకులేస్తాం. ఓకే ఓకే. నీళ్లు కలిపావా? 20 రోజులు అయింది కలిపెట్టి. నీళ్లు కలిపాల్సిన అవసరం ఏముంది? మామూలుగా ముక్కలు పోసేసామా, మునగా నీళ్లు పోసేసాం. మన నిమ్మకాయ పెడతాం, సగం ముక్కలు పోసి సగం జ్యూస్ పెడతాం కదా, ఆ జ్యూస్ బదులు నీళ్లు పోసాను అనమాట. జ్యూస్ పెండకుండా. కానీ గ్రేవీ ఉప్పు మళ్ళీ ఏంది గ్రీన్ గా పచ్చిమిరపకాయలు ఊరితే బాగుంటాయి అనేది పోపు పెట్టేటప్పుడు అయ్యేసి. మొత్తానికి యూట్యూబ్ చూసి అన్ని ప్రయోగాలు చేస్తున్నాం అనమాట. ఎన్ని ముక్కలు పోసేసి తర్వాత నీళ్లు పోసేసి ఉప్పు పసుపు వేసేసి పెట్టేసాము 10-12 రోజులు. ముక్కలు మునగా నీళ్లు పోసేసి నిన్న పోపు పెట్టాను. కారం, ఆవు పిండి వేసి పోపు పెట్టాను. ఓ కారం, ఆవు పిండి తర్వాత వేసావా? కూరలేవు 10-12 రోజులు ఊరే. ఓకే ఓకే. బాగుందా టేస్ట్? చూడు బాగుంది. ఊరాలని ఈ పచ్చిమిరకాయ తినాలని అనిపిస్తుంది నాకు కదా. ఇంకా ఊరాలా? నిన్నే కదా వేసాము. సో నీళ్ళ నిమ్మకాయ ఊరగాయ. అలాగే ఇది కూడా పెడతారు కదా, ఇది మామిడికాయ కూడా పెడతారా? నీళ్ళ మామిడికాయ అనేసా తెలియదు. ఇదే ప్రొసీజర్ అంటారు అది కూడా. మసాలా చేస్తుంది. 7 కాదక్క, ఒక్కొక్క దానికి 2 వస్తాయి. 2 వస్తాయి. 14 చేసింది మేము. 14 చేసింది. నాకైతే కాదు, నేను అదే అంటా. నా కూరలు వచ్చేది ఇంత గిన్నెలు కానీ నువ్వు అంటావా? ఈ కూరలకి గిన్నెలకి 2-3 రోజులకు సరిపడా చేస్తా ఉన్నావని మాకు రోజు గొడవ. కానీ నేను కూడా ఇప్పుడు మారిపోయినాలే రాజీ, ముందులాగా నేను చేయట్లా అంతా. అంటే ఇలా వంటిలు బాగాలేదంట, అందువల్ల తీయద్దంటుంది. కిచెన్ లో ఇంత నీట్ గా పెట్టుకోండి, గొప్పతనం నీకే దొరకద్ది. కిచెన్ ని ఇంత ఇదిగా పెట్టుకోవడం కూడా గొప్పతనమే. పెట్టేసాను జస్ట్ ఇలా. నెక్స్ట్ డే సన్నీకి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసి స్కూల్ పంపించాను. చేసి రెడీగా పెట్టుకున్నావా? ఎక్కడ కూర్చోంది చూడండి. ఏం నవ్వుతున్నారు? మీ ఫ్రెండ్స్ అందరూ? మీ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ వాళ్ళకి నేనేం తెలుసు? ఏమో ఒకవేళ యూట్యూబ్ లో చూస్తుంటే దొరికితే అది పెట్టుకుంటే చూస్తే ఏం చేస్తారు? నిన్న నేను ఇక్కడ పైన కోతలా కూర్చున్నా.
కోతిలాగా ఏం కూర్చోలా. పూజక్క కూడా కిచెన్ లో బండి మీద కూర్చుంటది అంతే కదా. చిన్నప్పుడు చేసిన చేష్టలు అనేది గుర్తున్నాయి నీకు? చెప్పు ఏందో. ఏంటి అక్క చేసిన చేష్టాలు? అక్క చేసినట్టుగా నువ్వు చేసినట్టువి. అక్కడ వచ్చి మన ఇంట్లో డైనింగ్ టేబుల్ ఎక్కేసి ఊరగాయ తినేసేది నువ్వు. ఏం చూపించావా అప్పుడు? అక్కడ కొసలంతా వేస్టేనా? డీప్ ఫ్రై చేసేస్తా, అది స్నాక్స్ లాగా ముక్కలు ముక్కలుగా కోసేసి ఉప్పు కారం చల్లేస్తే డీప్ ఫ్రై చేయాలి మళ్ళీ. నాయన ఒక పని కాదా ఇది? ఎలాగో నూనె పెడతాం కదా అక్క దీనికోసం. ఓకే ఓకే. ఇచ్చేటప్పుడు జస్ట్ వడియాలు అయిపోయినట్టు వేస్తే పొంగిపోతుంది. చాలా రెండు చేసావయ్యా? అవి రెండా? ఇవి చాలా వేడి పాప. ఒక నిమిషం పిండి కలుపు. అదే నాకు అర్థం కాల. ఓ అడేదో చెప్పినట్టు అంగట్లో పొట్లాలు చుట్టేవాళ్ళు మా ఊర్లో, అట్లే కదా? దాన్ని ఎలా అతుక్కుంటది? ఏంది అది? మైదా? మైదా కాదు, గోధుమ పిండి అయినా ఏదైనా సరే జస్ట్ ఇలా లిక్విడ్ పేస్ట్ లా చేసుకొని పొట్లం కట్టేసి గోధుమ పిండి పూసేసేదేనా? కష్టం అనిపించింది. ఇప్పుడు విడిపోతుంది. మళ్ళీ అంటిస్తాను. మిరపకాయలు సత్తిరెడ్డి ఒకరోజు కోసి వేసేసి తర్వాత దానిలో ఉప్పు నిమ్మకాయ పిండితే బాగుంటాయి. అలాగేనా ఇప్పుడు చేసేది? అది మనం బయట పిండుకునేది. ఏందో ఇవన్నీ చేసే పులు కొనుక్కొని తింటే పోద్ది అనిపిస్తుందా? ట్రైన్లో ఉంటుంది కానీ భయం నాకు. ఆయిల్ బాగుండదు నాకు. ఈ ఉల్లగడ్డ ఇవన్నీ పెడతాను చూడు, పొట్ట అయ్యింది పీస్ అవన్నీ, అవి నచ్చవు. అయ్యింది అవి కూడా సమోసానే కదా, పెద్ద పెద్దవే. అయితే మీ ఇంటి దగ్గర అది ఏదో బాగుంటుందని షాప్ చూసి ఈరోజు మూసేస్తుండారే అనుకుంటా వచ్చినాడు. అయ్యో నాకు పని పడిందే అనుకుంటుంది రాజీ. కానీ ఈసారి నేను ఇక్కడికి వస్తానంటే ఫోన్ చేయాలా రాజీ? నువ్వు వంటింట్లో పోకుండా హాల్లో కూర్చొని మాట్లాడడానికి అయితే వస్తాం. వద్దు. ఎందుకు? ఎందుకంటే చెప్పాను కదా, ఆయనకి ఏదన్నా మా ఇంట్లో కొత్త వంట చేసుకుంటే మచ్చాక టేస్ట్ చూపించాలి. మచ్చాక టేస్ట్ చూపించాలి గాని వచ్చి ప్రశాంతంగా మాట్లాడుకునే సరదాగా. బోర్ కొడుతుందని మేము వస్తే మీరు సమోసాలు కాదు. ఏమైంది? నువ్వు కూడా నేర్చుకో. అదే సమోసాలు కాల్చుకుంటా ఉంటే ఎట్టా? నేర్చుకో. సరేలే, మీ వంటకం మా వాళ్ళకి కూడా చూపిస్తుందా? ప్రణవ్ అదే అంటున్నాడు. ఏందో బొమ్మా నాకు ఆ టైం లేదు. ఏందో మా అమెరికా ఏడు చూస్తే ఒక క్షణం, అదే ఒక క్షణం తీరికలేదు. అదే చెప్పినాడు. నేను మాత్రం ఉండను మా, వచ్చేస్తానంటే నాకు అదే నాయన కావాల్సిందని చెప్పా. వచ్చేస్తాను నేను. అదంటే వాళ్ళ నానుండి రెంట్ $2,500 అంట ఒక ఇంటికి. ఒరే ఇల్లు రేట్ ఎంత కనుక్కోరా, మనం ఏమన్నా ఒక ఇల్లు కొనుక్కున్నావాడా అంటున్నాడు. అంటే $400,000 అంటే $4 లక్షలు అంట అని అన్నాడు. 4 లక్షలు అంటే 400,000 అంటారు మా అని అన్నాడు. 400,000 అంటారు అని అన్నాడు. అంటే సరే $4 lakhs అన్నాడు. అటంటే సరేలేరా కొందాంలేరా అంటే, చూద్దాము మనం అంత సీన్ మనకు వచ్చినప్పుడు కొందామంటే, మనం ఏమన్నా దానికి మనకి ఇల్లు ఎందుకుమా అంటే, వాళ్ళ నువ్వు ఉంటావు కదరా అంటే, నేను ఎందుకు ఉంటాను నాన్న, మీరందరూ వస్తే ఉంటా లేకపోతే ఉంటాను, మీరు కూడా వచ్చే పని కదా చెప్పండి అన్నాడు. ఒరే నాయన, మేము పుట్టిన దేశం వదిలి మేము వచ్చే ప్రసక్తే లేదు. అందరు ఇల్లు కొంటున్నారు అక్క, వీళ్ళు అన్న ఒక్కడు తప్పించా. మొన్న పోయిన పిల్లలు కూడా కొనేస్తున్నారు ఇల్లు. అవునులే, వాళ్ళు అందరూ కొనేసుకున్నారు. ట్రైన్లో పోదామా?
సమోసా సమోసా ఏడు వేడి సమోసా హోమ్ మేడ్ సమోసా అన్ని హోమ్ మేడ్ కాకుండా క్యాడ్ మేడ్ అంటారేమో. ఈరోజు ఒక సైడ్ చూడడానికి పోయినారు సత్రెడ్డినా, అక్కడ ఈ ఏంది ఏమంటారు ఏంది అయ్యా మర్చిపోయినా పానీపూరిలో చేస్తానంట. నాకు చెప్పకూడదు, నేను వచ్చి తీసుకో. పానీపూరిలో అక్కడ పెద్ద ఫ్యాక్టరీ లాగా ఉందంట, అది నేను వీడియో తీసుకొని మా వాళ్ళకి చూపించానన్నా నేను. అంటే ఆ సైట్ పక్కదే చూడడానికి పోయినాడు ఆయన ఓనరు, ఖజానా అయిందేనంట, బాడీకి ఇచ్చినాడంట. ఇక్కడ వాళ్ళు చూడలేదా వాళ్ళు అసలు అంత ప్రాపర్టీ పెట్టుకుంటారు, వాళ్ళు ఉన్నట్టే ఉండరు, మామూలుగా ఉంటారు వాళ్ళు. మన లాస్ట్ టైం పాపం కోరమంగళలో ఉండింది, నిజంగా ఎంత బాగా. పెద్దామేం కాదులే, పెద్దాం కూడా ఉండిందా అన్నట్టు అదే అది పాపం. మొన్న నేను ఏదో ఒక లింక్ పెడితే వాళ్ళ తోడుకోడలు పాపం పంపించింది, అక్క లేరు ఇప్పుడు అని. నాకు అసలు నిజంగా ఆ రోజంతా ఒకలాగా అనిపించింది, నాకు భలే అఫెక్షనేట్ గా ఉండింది పాపం. మామూలుగా ఏదో ఫేస్ మేకర్ అది పెట్టున్నారంట, అది ఆమె సరిగా టాబ్లెట్స్ అవన్నీ సరిగా ఇచ్చేయక చనిపోయిందంట. అప్పటికే అదే కర్మంతరావు ఒక 1 వీక్ అయిందమ్మా. నాకు తెలిసి నేను వచ్చాను పాపం, లాస్ట్ పని చూసుంటాను అని ఉన్నది. సరేలే వాళ్ళకి మనకు చెప్పాలని ఎందుకు థాట్ వస్తుందిలే వాళ్ళు అట్ట. భలే బాధేసింది పాపం, భలే బాధేసింది అయితే నాకైతే పాపం. ఎంత అఫెక్షనేట్ గా ఉంటుందో. ఒకసారి వాళ్ళ ఇంట్లో చెట్లు పాము పడగలాగుండాయి చూడు, అవి బాగుంటాయని అన్నా నేను. 5 తుట్లకి వేసుకొని 5 తుట్లు ఆటోలో పెట్టుకుని మన ఇంటికి ఎత్తుకొచ్చేసింది. ఆయనకి ఎంత ప్రేమ చూడు. అక్క మనకి రావట్లేదు కదా నాకన్నా, ఆమె తొట్టులో వేసి పెద్ద చెట్లు చేసి తొట్టుగా ఎత్తుకొచ్చేసింది. అదే మన వీడియో పెడితే కూడా ఒక అమ్మాయి పాపం గుర్తు పెట్టుకున్నా, మీ ఇంటికి చెట్లు తెచ్చి చూడు అక్క కదా అంటున్నారు. అంతే, అట్లంత అఫెక్షన్ గా ఉండింది పాపం. ఆ వీడియోలో కూడా చెప్పడం కూడా, నువ్వు పొద్దున ఫోన్ చేసిన దాకా నువ్వు వస్తావా రావా అని టెన్షన్ పడ్డాను పాపం. అసలు ఎంతమంది వాళ్ళు 5-6 మంది తోడుకోడళ్ళు అయితే 5-6 మందిని పిలిచింది ఆమె, అందరూ ఒకే ఇంట్లో. ఆ రోజు ఎంత బాగా అనిపించింది నాకు, అట్ట ఉమ్మడిగా అంత ఉమ్మడి కుటుంబం ఏం కాదు, అందరూ పక్క పక్కనే. ఇప్పుడు మన వాళ్ళందరూ వాళ్ళ అంత అట్లా. ఈ 3 గాల వల్ల ఎత్తేస్తా మళ్ళీ కాలుస్తా, పెద్ద పని కాదక్క, ఒక 5 నిమిషాలు పని. ఈ జుట్టు పెట్టుకుంటే కాల్చొచ్చు అనుకో. దీనికి ఎంతసేపు ఈగొడు కోసి 10 నిమిషాలు పట్టింది అంతేనా? ఈగొడు కోసి ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చారు గట్టిగా 10 నిమిషాలు పట్టింది అంతే. పిండి తడిపి పెట్టింది కాక అంత పెద్ద పని 10 నిమిషాల పని. ఏది వడలు చేసుకున్నా అవుతుంది కదా. ఏమేలే కదా. చాలు మాడిపోతుంది. ఈ కారం ఉందాయా పచ్చిమిరకాయలు? లేవక్క, కారం లేకపోతే తినొచ్చులే. ఎన్నెన్ని వేస్తున్నాను. ఇంత బాగా చేసేవాళ్ళు ఇంకేంది 100% తీసుకురా. అది కారం లేకపోతే ఏం అవసరం లేదా సత్రెడ్డి? ఒక అమ్మాయి దీన్ని ఊరికి ఇట్లా వేసేసి లోపల ఉప్పు స్టఫ్ చేసింది. నిన్న మొన్న వీడియో స్టఫ్ చేసి పైన ఒక 2 నిమ్మకాయ పిండేసి ఆ రోజు ఏంది బజ్జీలు ఏదో చేసాం, బజ్జీలకి పెట్టింది. రకరకాలు ఉన్నాయి అక్క దీంట్లో. హోమ్ టౌన్ లో 12ది రకరకాలు ఉన్నాయి దీంట్లో. మనకు వేసే మసాలాలను బట్టి. బట్టపురుగు మనక ఏం పద ఏమిది? ఎక్కడ నేర్చుకున్నావా? స్కూల్లో నేర్పిస్తావా? నువ్వే ప్రాక్టీస్. ఏం డాన్స్ బాబు కదా? ఏం డాన్సా?
చందంగా అరవబాకు ఎక్కువ సౌండ్ మళ్ళీ మళ్ళీ నేను వాల్యూమ్ తగ్గించాల్సి వస్తుంది. అంతేనా? అదేం డాన్సా? ఇంకేం లేవు, వేరే స్టెప్లు ఏం లేవా? సరే సరే. ఓ ఇలాగే దొరకద్దా ట్రే? ట్రే ఇలాగే దొరకద్దా? నువ్వు పైన రాసి పెట్టుకున్నావా? ఎంత? 249. ఓకే ఓకే. అవునులే, స్థలం లేని వాళ్ళు ఇట్లా చేసుకుంటే బెటర్. టెక్నాలజీ ఎంత మారిపోయిందో చూడు. అదే నిలువు ఫుల్ స్క్రీన్ రాదా? ఏం సత్రెడ్డి, టెక్నాలజీ ఎంత మారిపోయిందో చూడు. మీ ఊర్లో మీ అమ్మ ఏం చేస్తుంది, వాళ్ళమ్మ సీరియల్ చూస్తుంది, ఇంత టెక్నాలజీ మారిపోయింది అనమాట. ఏం కదలకుండా కూర్చోందా? సో ఇక్కడ కూర్చోంది అనమాట అత్తమ్మ. సో ఇక్కడ టీవీ చూస్తూ ఉంది. కెమెరా 2 పెట్టు. ఇదేదో బాగుందా? వాళ్ళు నేను మిషన్ తీసుకున్నాను, దాని రాదు జొన్నది మాత్రం అన్నారు. ఎత్తి రుద్దిన ఇందాక రుద్దినట్ట నిన్న ఊరికి కలిపేసావా? బాగా బాగా నలుపుకుంటే అంత జిగురు వస్తుంది. ఓకే. మళ్ళీ ఉండకు కూడా రుద్దుకుంటుండాలి, డ్రై అయిపోతా ఉంటది. అదే చూడు ఇట్లా ఇట్లా ఎరిగిపోయినట్టు. కొంచెం తడి చేసుకొని ఏ ఉండక మళ్ళీ రుద్దుకుంటా ఉంటాను. అందువల్ల నాకు చెప్తున్నాను కదా, డబల్ పని అయిపోయినట్టు అనిపించి కొంచెం బా ఏం చేస్తాం రోజు అనిపిస్తుంది. ఇది ఫ్రిడ్జ్ లో పెడితే బాగుండదా కదా? మొన్న ఒక రోజు పెట్టా, నాకు ఎక్స్ట్రా ఎంత ఎడతాడు అంత ఎందుకు కలిపావు నా ఒక్కడికే చేయమంటే అని చల్ల ఫ్రిడ్జ్ లో పెట్టి కుక్కర్ లో నీళ్లు పోసేసి గిన్నెలో పెట్టేసి ఒక విజిల్ రానిచ్చా. అమ్మాయిని దాన్ని వేసి రుద్దా. వస్తే చెప్దాం, లేకపోతే చూడు వీడియో చేస్తున్నావు అని తెలుసా తెలీదా నీకు? పొంగు వీడియోకి బాగా పోజ్ ఇచ్చింది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు సత్రెడ్డి. దానిలో మిషన్ లోనే చేసా. ఓ నేను జమ్మద్దుతుండవా? ఇది చెప్పలేదు మనం. ఓకే ఓకే ఓకే. పుల్కాల టైప్ అనుకో. గుడుపులు రాగానే గుర్తుంటే వాటర్ మరిగించేటప్పుడు ఒక స్పూన్ వేస్తాను. ఏంది వద్దలే బాగానే. జనరేటర్లు రానోళ్ళు ఇట్లా ట్రై చేయొచ్చు. మీ తోడుకోళ్ళకి ఇట్లా ఇట్లా నేర్పించి పంపించు. బ్రహ్మాండంగా చేస్తుందంట. అవునా? ఎక్స్పర్ట్ అంట ఆమె. వాళ్ళకి బాగా వచ్చేమోలే. ఈ పొయ్యి కాడికి వచ్చేసరికి కారుకుంది. వాళ్ళు తెలంగాణ వాళ్ళకైతే వెన్నతో పెట్టిన విద్య తెలుసా? మనం లెర్నర్స్ కదక్క. సో ఇది కెమెరాకి బాగా పోజ్ చేయట్లేదు అనమాట. కిచెన్ లో కష్టపడిపోయి చెమటలు గారిపోతున్నాయని వాళ్ళ కూతురు ఏంటి ఇసురుతుంది వాళ్ళ అమ్మకి. మీ అమ్మకి ఏసీ పెట్టించు పాప కిచెన్ లో. ఫ్యాన్ అంటే గ్యాస్ ఆగిపోద్ది. నాకొద్దు నాకేం తినాలని లేదు అసలు. సమోసా ఒక్కొక్క పెద్ద ఆనియన్ వేసిస్తాను. ఏం కానీ అందరూ ఒకేసారి నేల మీద రుద్దుతున్నాను అనుకుంటాను. నేల మీద రుద్దుతారు. గ్రానైట్ స్వచ్ఛమైన రాయితో రుద్దుతున్నాము. మేము ఇలానే చేసుకుంటాం అమ్మా, మీరు కాదంటే దాని మీద చేసుకోండి అని చెప్పి. నీట్నెస్ గురించి అబ్బా. ఎందుకంటే నేను వీడియోలు చూసినప్పుడు అది కింద కామెంట్లు కూడా చూస్తాను. ఒక ఆయన వాళ్ళ స్టైలిష్ గా చేస్తాడు, ఇలా ఇలా ముందు పప్పు కడుగుమన్నారు. ఒక నిమిషం ఉండారా బాబు, మేము మీద చెప్తుంది కామెంటరీ. దేనిలో చేసినాడు? ఏదో బేసిక్ పప్పు చారని చేస్తున్నాడు. అన్ని ఇలా ఇలా టమోటా ఎగరేసి ఇలా ముక్కలు చేసి ఇలా పోస్తున్నాడు ఆయన క్లాస్. అందుకని ఏం చెప్పారా?
ముందు పప్పు కడగండి హైజీన్ చూసుకోండి అని చెప్పి అందులో గ్రానైట్ కడిగాను కందిపప్పుని కడగకుండానే వేసేసారు. చాలా మంది నిజంగానే హైజీన్ చెమటలు ఇవన్నీ ఎన్నో చెప్తుంటారు. చేతులు గ్లౌజులు వేసుకోండి. ఇంట్లో పెట్టేటప్పుడు చేతులు గ్లౌజ్ వేసుకొని చేస్తారా? ఊరగాయలు వేసేటప్పుడు ఊరగాయలు వేసేటప్పుడు పాడైపోద్ది అని చెప్పుంటారులే. ఊరగాయ పాడైపోద్ది కదా. ఎందుకక్క మనం పిక్కల్స్ ఎప్పుడు చేతులతోనే కదా కలుపుతాము. గ్లౌజులు ఈ రోజు నిన్న మొన్న వచ్చినాయి. ఇంత ముందు అంతా పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పడేస్తున్నాం. ఇంత బయటే ఉండేటు అప్పుడు అసలు నీ చేతులతో ఎందుకు కలుపుతారు? గెంటితోనే కదా కలుపుతారు. ఊరగాయ మొత్తం చేత్తోనే అవుతుంది, గెంటితో అవుతుంది. అంటే పల్సలు రుద్దుతున్నాం కదా, అదే పగిలిపోద్దా? ఓకే పన్నీర్, పనీర్, పాలక్ పన్నీర్ ఎంతంత కరెక్ట్ గా రౌండ్ గా రాజీ చెప్తాను దాకా నాకు దోశ రౌండ్గా వస్తుంది. రౌండ్గా చేసినంతేను రౌండ్ చపాతీలు అంత రౌండ్ ఇది రావట్లేదు. అంటే ఆ పిండి వేరు కదా. జొన్న పుల్క ఇది కూర ఎక్కువ కదా, కూర ఎక్కువ పట్టట్లా, కొంచెం వెళ్ళిపోతుంది కూర ఎక్కువ పట్టట్లేదు. సాఫ్ట్ కూడా బాగుంది.